कुछ बोलो। हमको तेलुगु आता ही नहीं है तो हम क्या बोले। हेलो गाइस, देखिए ये हमारे मिस्त्री हैं, ये बड़े मिस्त्री हैं ये। मैं एक हेल्पर हूँ, मैं काम कर रहा हूँ ये भैया के इधर। बोले तो भूल गया। अभी मैं आया ही नहीं हूँ। वो आर्यन है, उसका शादी नहीं हुआ। हाँ, ये मेरा भैया लड़की खोज रहे हैं, इनको कोई कृपया मिले तो थोड़ा गौर कीजिए, ध्यान दीजिए। ओके, लाइक सब्सक्राइब थोड़ा दबा के कीजिए। మా వాడు ఏం చెప్పడింది ఇలా ఒకసారి మీకు అర్థమైతే కామెంట్ చేయొచ్చు. నిన్నైతే ఎక్కడైతే బెడ్ వేసాం ఈ మొత్తం ఈరోజు అయితే 7 ఫీట్ల దాకా అయితే గోడ కడతాం. కిటికీ ఉంది అక్కడ, 7 ఫీట్ల దాకా కట్టేసి అయితే ఇది సజ్జా వస్తుంది. సజ్జా కొట్టిన తర్వాత అయితే ప్యాకింగ్ మొత్తం అవుతుంది. ఇంకా బెడ్ వేసి కట్టుకుంటే అయితే స్ట్రాంగ్ ఉంటుంది. చూడవచ్చు మొత్తం అయితే 3 ఫీట్ల హైట్ అయింది. ఇంకా 7 ఫీట్ల హైట్లు అయితే మొత్తం లేపి సజ్జా అయితే కొడతాం. రోజు చూడొచ్చు, అప్లోడ్ చేస్తూనే ఉంటా. संतोष भाई हो गया तो ये भी डाल दे साथ में, एक बार हो जाता जॉइंट ये. फिर एक 9 इंच के इधर एक है ना, वो साथ में कर क्या आते हाँ ठीक है, बाद में लगा दे, नहीं तो अरविंद भाई लगा देते उधर. చలో రపా ఒక మెయిన్ డోర్ తేనానికి ఎంతమంది వెళ్ళారు చూడండి. షేట్ వచ్చాడు, షేట్ పట్టుకుని టేక్దార్ వందం. ఇది ఇక్కడ హైదరాబాద్లో చౌకోట్ అంటారు. देख के दीवार गिर जाता, उधर रखो, होल बॉक्स मार के खड़ा कर देना. थोड़ा कंकर का पानी कम करो इमरान भाई. गीला है हाँ बहुत गीला है तो होल बॉक्स ले पट्टाవు మొత్తం పడిపోతుంది కింద. డోర్ అయితే అక్కడ ఒకటి మెయిన్ డోర్ ఫిట్ చేస్తున్నాను, అక్కడ ఒక డోర్ అయితే ఫిట్ చేశారు. పొద్దు నుంచి కడుతున్నాం. ఇదిగో ఇంత పని అయింది. అక్కడ కట్టిన ఇద్దరు అయితే ఇంటికి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఒకరికి జ్వరం వర్షంలా అన్నాడంట, ఇంకొకటికి తలకెండు పైన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పటికైతే ఎంతవరకు అయితే పని అవుతుంది. 7 ఫీట్ల దాకా కట్టేసి మనకైతే బంద్ చేయాలి. అప్పుడు బెడ్ అయితే దానిపైన బెడ్ వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, క్రాకులు రావు. రేపటికి ఈ మొత్తం అయితే అయిపోతాయి ఆ లాస్ట్ వరకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ వీడియో పెడుతూనే ఉంటాం. బిల్డర్ రామకృష్ణ, మీ బిల్డర్ రామకృష్ణ.